హైయర్స్ ఒక టవర్ ఛానల్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష తెలుసు. మంచి పాపులారిటీ కూడా తన యూట్యూబ్ వీడియోల ద్వారా కానివ్వండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మంచి పాపులారిటీ అయితే సంపాదించుకున్నాడు. అయితే రీసెంట్ టైంలో అతని గురించి మనం చూస్తూ ఉంటే బెట్టింగ్ యాప్స్ మీద ఒక పోరాటం లాంటిది అయితే చేస్తూ వస్తున్నాడు. అంటే బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ అంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వలన ఎంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళు ఎంత నష్టపోయారని చెప్పేసి విపరీతంగా వీడియోలు చేయడం చూసాం. దాని మీద సజ్జనర్ గారు రియాక్ట్ అయ్యి చాలా మంది మీద కేసులు కూడా నమోదాయి. అయితే ఇప్పుడు ఈయన గాడి తప్పాడా, నా అన్వేషణ అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఆయన పోలీస్ విభాగం పైన అండ్ మెట్రో విభాగం పైన ఇటువంటి కామెంట్స్ చేశారు. 300 కోట్ల స్కామ్ జరిగింది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారా, ఈ మెట్రోలో జరిగింది, మెట్రో ఎండి ఉన్నట్టు ఇటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు దీనిపైన పోలీస్ విభాగం కూడా సీరియస్ అయిపోయింది. సుమోటోగా కేసు తీసుకొని కూడా అతని మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. సో ఎలా చూడొచ్చు ఈ కామెంట్స్ ని, మరి ఎంతవరకు అతను అరెస్ట్ కు దారి తీయొచ్చా లేదా? సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ వికే విజయలక్ష్మి గారు ఉన్నారు. వాటితో ఒకసారి డిస్కస్ చేసి అన్వేష్ గురించి మొత్తం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మనం నా అన్వేష్ మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రావెలర్ కూడా. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ చేస్తూ ఆ వీడియోలన్నింటినీ కూడా రికార్డ్ చేస్తూ తన సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాడు. సో ఆ రకంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. రీసెంట్ టైంలో ఈ బెట్టింగ్ యాప్స్ మీద అంటే పోరాటం చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే అటు పోలీస్ విభాగం పైన అండ్ మెట్రో విభాగం పైన కొన్ని కామెంట్స్ చేశారు. అది మనం చూసాం కూడా. సో ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి కామెంట్స్ చేశాడు, ఆరోపణలు చేశాడు అని చెప్పేసి పోలీస్ విభాగం వాళ్ళు మొత్తం సుమోటోగా కేసు తీసుకొని అది కంప్లైంట్ ఫైల్ చేశారు. సో మరి ఎటు వైపు దారి తీయొచ్చు, మీరు ఏం చెప్తారు మేడం? ఒకటి కేసు అయితే ఫైల్ చేసి ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక సంస్థ మీద కానీ, ఒక భక్తి తరంగా కానీ, ఒక జాతి పరం మీద కానీ, వ్యక్తుల మీద నువ్వేమైనా ఎలిగేషన్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒకళ్ళ మీదకి రాదు. ఇది యావత్ ఇండియాలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ మెట్రో దానికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక సంస్థ కింద లెక్క వచ్చింది. ఇలాంటప్పుడు ఏంటంటే సర్టన్ ఎవిడెన్సెస్ లేకుండా ఎవరి మీద కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ చేయకూడదు. ఫాల్స్ ఎలిగేషన్ చేశారు అంటే ఫస్ట్ వాళ్ళ మీద ఫైల్ చేస్తారు, సుమోటోగానే ఫైల్ చేస్తారు. ఎందుకంటే అతను ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరైనా వేయొచ్చు, వేయకపోవచ్చు. అందుకని డిపార్ట్మెంట్ వేస్తుంది. కొన్ని సందర్భాల్లో కోర్టు వాళ్లే సుమోటోగా తీసుకుని హైకోర్టు దాన్ని ఫైల్ చేసుకుంటారు అన్వేష్ మీద. సో అన్వేష్ మీద కూడా అలాగే చేశారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఆ తప్పు చేయలేదు అని అంటే కనుక వాళ్ళ పరువు పోతుంది. ఇక్కడ ఒక వ్యక్తిది కాదు, ఇది ఆ సంస్థకి. ఆల్రెడీ మనం చాలా భయభీతలై ఉన్నారు ప్రజలు. మనల్ని రక్షించే వాళ్ళు రక్షక భటులు అన్నప్పుడు వాళ్ళనే ఎలిగేట్ చేసి వాళ్ళనే ఫోకస్ చేస్తుంటే ఇక ప్రజలు ఎవరిని నమ్మాలి అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే అది ఊరికే ఉండదు, చాలా విధ్వంసాలు గడిపోతుంది సంస్థల మీదకి వెళ్ళింది అంటే. అందుకని వాళ్ళు కేసు బుక్ చేసి ఉండొచ్చు. అతన్ని ఎక్కడున్నా పట్టుకుంటారు. ఈవెన్ బయట ఉన్నా కూడా ఇంటర్పోల్కి వీళ్ళు ఇంటిమేట్ చేస్తారు. పాస్పోర్ట్స్ కూడా సీజింగ్ అవుతాయి ఒకవేళ ఫాల్స్ అయితే. ఒకవేళ ఉన్నది అని అంటే ఎవిడెన్సెస్ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి. మనం మీడియా నా చేతిలో ఉంది, నాకు యూట్యూబ్ ఉంది అని మనం ఇష్టం వచ్చినట్టు ఎవరిని వ్యాఖ్యానాలు చేయకూడదు. వ్యాఖ్యానించే ముందు ఆచి తూచి అడుగు వేయాలి. ఒక మాట అన్నావు, సజ్జనార్ గారు ఆయనకి సపోర్ట్ ఉంది. సజ్జనార్ గారు ఎవరికి సపోర్ట్ ఉండరు. మంచికి న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఏదో 2-3 కేసుల్లో ప్రజలకు ఉపకారం జరిగింది కాబట్టి అప్పుడు ఆయన ఆ అబ్బాయికి సపోర్ట్ చేసి ఉండొచ్చు. అంతేకాని నువ్వు ఏ తప్పు చేసినా నీకు సపోర్ట్ ఉంటాను, నా అండాదండ ఉంది అని అన్నారు ఆయన. ఎప్పుడైనా సరే, ఇప్పుడు అడ్వకేట్స్ అయినా పోలీస్ అయినా, ఒక పోలీస్ మీద కనుక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టారంటే మొత్తం డిపార్ట్మెంట్ నిలబడుతుంది. అలాగే అడ్వకేట్స్ మీద కూడా ఏదైనా ఫాల్స్ ఎలిగేషన్స్ అయ్యాయంటే మొత్తం అడ్వకేట్స్ అందరూ బైకాట్ చేస్తారు. ఇది మనం ఏమనుకుంటాం అంటే మన పర్సనల్ ఒపీనియన్. అతను ఏదో ఒక్కడే కదా, వాళ్ళ మీద మేము చేసేయచ్చు, ఒక్క పేరు చేసి చెప్పాడు ఆ ఎండీను ఇక్కడ కమిషనరు అని. వాళ్ళు ఒక్కళ్ళు కాదు, అదొక సంస్థ. సంస్థకి ఇండివిజువాలిటీ వేరు. ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఆ సంస్థ మీదకి వెళ్ళిపోతుంది. అది మొత్తం డిపార్ట్మెంట్ అంతా కలిసికట్టుగా అక్కడ పనిచేస్తుంది. అప్పుడు సజ్జనార్ గారు కూడా ఇతనుకి అగెనెస్ట్ గానే వెళ్ళవలసి వస్తుంది ఎంక్వైరీకి. ఎందుకంటే ఎందుకు మాట్లాడావు అని అడుగుతారు కదా. సో ఇవన్నీ ఆయనకు అవగాహన ఉంటేనే అనాలి తప్ప ఎనీ ఫాల్స్ ఎలిగేషన్స్ చేయడానికి ఎవరికి రైట్స్ లేవు.
మేడం ఇప్పుడు ఆయన అంటే మొత్తం ట్రావెల్ చేస్తూ ఉంటాడు కాబట్టి వరల్డ్ వైడ్ పాస్‌పోర్ట్ అయితే సీజ్ చేసే అవకాశం ఉందని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వేరే దేశంలో ఉన్నాడు కదా! అంటే ఇతన్ని తీసుకురావడం ఈజీ అంటారా? అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. కొంతమంది స్కాములు చేసి వేరే దేశం పారిపోతూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ దొరకమని చెప్పేసి. సో ఇప్పుడు అన్వేష్ విషయంలో మరి అది అతను వేరు. అది వస్తారా? వేరు. హ్మ్. నువ్వు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, హ్మ్. స్కామ్స్ చేసి వెళ్ళిపోయారు అనంటే అక్కడ వాళ్ళకి సిటిజన్‌షిప్స్ ఉన్నాయి. ఓకే. సో, అందుకని అక్కడికి వెళ్ళారు. హ్మ్. అక్కడ సిటిజన్‌షిప్ ఉన్న వాళ్ళకి హ్మ్. అక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సొస్తుంది. హ్మ్. అది కొంచెం లెంథీ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. చాలా ప్రాసెస్‌లుంటాయి. ఇది అలా కాదు ట్రావెలర్. హ్మ్. ట్రావెలర్ ఈయన. ఈయన ఒక టూరిస్ట్. ఇండియా వాడే కాబట్టి ఇక్కడి నుంచి ఇంటర్‌పోల్‌కి ఇంటిమేషన్ వెళ్తుంది. అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకురావచ్చు. ఈజీ. హ్మ్. పాస్‌పోర్ట్ కూడా సీజ్ అయిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్తారమ్మా. ఇక్కడి నుంచి డిపార్ట్‌మెంట్ వాడు వెళ్లి తీసుకొస్తారు. హ్మ్. ఎంత పెద్ద పనో తెలుసునా? ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఇతని కోసం ఓ ఇద్దరిని పంపించాలి అక్కడికి. ఆ ఖర్చు ఎవడు భరించాలి? ప్రజలే అవును. భరించాలి. అవును. డిపార్ట్‌మెంట్ ఎందుకు ఇస్తుంది? వాళ్ళకి వచ్చే జీతాలే వాళ్ళకి సరిపోవు. హ్మ్. కదా! అంటే పెద్దవాళ్ళ గురించి నేను అనట్లేదు. చిన్న స్థాయిలో ఉండేవాళ్ళకి. వాళ్ళ వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. ఓకే. ఇప్పుడు ఈ ఇద్దరిని అక్కడ పంపించాలి. వాళ్ళకి బోలెడు ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నీ మన మీదకే మళ్ళీ రుద్దుతారు. ఓకే. సో, ఇప్పుడు మేడం నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుంటే అంటే ఇప్పుడు విచారణకు ఎలాగో పిలుస్తారు. వాళ్ళు కూడా చెప్పారు. విచారణలో అంటే ఎటువంటి ఆధారాలతో నువ్వు ఇది చేసావు అని చెప్పేసి అడుగుతారు. సో, మరి ఆధారాలు చూపించకపోతే ఏంటి? ఒకేళ నిజంగా అతని దగ్గర ఆధారాలు ఉంటే పరిస్థితి ఏంటన్నట్టు? ఆధారాలుంటే కోర్టు పరిశీలిస్తుంది. ఓకే. ఆధారాలు లేకపోతే మాత్రం టార్చర్ చూపిస్తారు. హ్మ్. ఫాల్స్ ఎలిగేషన్ పెట్టినప్పుడు ఇవన్నీ ఆలోచించాలి. హ్మ్. ఆధారాలు లేకుండా మాత్రం ఎలిగేషన్ చేస్తే మాత్రం ఊరుకోదు. ఓకే. కోర్టు ఊరుకోదు. హ్మ్. పోలీసు ఊరుకోదు. ఓకే. సో, ఇప్పుడు ఒకవేళ అంటే ఇతను పోలీస్ విభాగం జనాల జనాల నమ్మకాన్ని పోగొట్టే విధంగా కామెంట్స్ చేస్తారు కదా! ఇటువంటి వాటికి ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి మేడం? అతను వచ్చిన తర్వాత కోర్టు దాన్ని పరిశీలించి హ్మ్. వాటి సెక్షన్స్ మారతాయమ్మా. హ్మ్. ఇప్పుడు ఉన్న సెక్షన్స్ ఉండవు. అప్పుడు మారతాయి. అంటే ఆ సివియారిటీ ఎలా ఉంది? ఏంటి? అవన్నీ చూస్తారు. హ్మ్. చూసి కోర్టు వారే నిర్ణయిస్తారు. హ్మ్. చీటింగ్ పెట్టాలా? లేదా ఒక సంస్థ మీద ఎలిగేషన్ పెట్టారు కాబట్టి భారత పౌరుడై ఉండి హ్మ్. దానికి మళ్ళీ వేరే సెక్షన్స్ ఉంటాయి. హ్మ్. అవన్నీ పెడతారు. హ్మ్. ఒకటే సెక్షన్ అనే ఉండదు. దానికి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. హ్మ్. శిక్షలు నీకు మినిమమ్ 10 సంవత్సరాల పైనే తప్ప లోపల ఉండదు. ఓకే. ఓకే. అండ్ మేడం ఇంకొక ట్వీట్ చేశాడు సోషల్ మీడియాలో ఒకసారి ఆ ట్వీట్ ఒకసారి చూద్దాం. అంటే ఈ కేస్ నమోదైన తర్వాత, ఇష్యూ జరిగిన తర్వాత ఏం పెట్టాడంటే, "ధర్మాన్ని నువ్వు కాపాడు, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. చేసేది మంచి పనైనప్పుడు దేవుడిని కూడా ఎదిరించమని భగవద్గీత చెప్తుంది. హ్మ్. సో, బెట్టింగ్ యాప్‌ల మీద పోరాటం మే 25 వరకు ఐపీఎల్ ఫైనల్ వరకు ఆపే ప్రసక్తి లేదు. హ్మ్. నా దగ్గరున్న రూ. 40,00,000 బెట్టింగ్ బాధితులకు అందాలి. కర్మకి నేనంటే భయం. ఎందుకంటే నా దగ్గర ధర్మం అనే అస్త్రం ఉంది. నేను ప్రాణం పోయినా తప్పు చేయనని" పెట్టాడు. కరెక్టే అయ్యుండొచ్చు. హ్మ్. నీ 40,00,000 వీళ్ళకేం సరిపోదు. సరిపోదు. వీళ్ళంతే కోల్పోయారా? నీకు నిజంగా వీళ్ళకి న్యాయం చెయ్యాలి అంటే హ్మ్. ధర్మబద్ధంగా పోరాడు. ఒకళ్ళ మీద బురద జల్లి పోరాడడం కాదు. హ్మ్. అంటే బురద అనంటే అతని దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. లేదు మనకి కరెక్ట్‌గా అవగాహన లేదు. అవును. ఉండుండొచ్చు. లేకపోవచ్చు. హ్మ్. ఉంటే ఓకే. లేకపోతే మాత్రం ఎంతమందన్నారు? 40,000 మందా? చాలా మందున్నారు. రూ. 40,00,000 బెట్టింగ్ 40,00,000 హ్మ్. ఎవరికి పంచుతావు? నువ్వు తిరగడానికే సరిపోతోంది. నీ హ్మ్. 40,00,000 నీ 40,00,000 ఏమి 400,00,00,000 కాదు కదా! హ్మ్. ఇంతమందికి పంచడానికి బెట్టింగ్ యాప్‌ల మీద చాలా మందే కోల్పోయి ఉండొచ్చు. సో, అన్‌కౌంటబుల్. ఇలాంటి మాటలు వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా వదలాలి. హ్మ్. ఇవేంటంటే చాలా కాంట్రోవర్సీస్‌కి వెళ్ళిపోతాయి. సో, అది తప్పది. ఓకే. మనం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయానికి ఒకసారొస్తే నార్మల్‌గా చాలా మంది సెలబ్రిటీల పైన రీసెంట్ టైమ్‌లో కేసులు నమోదయినాయి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకుంటే స్టార్ హీరోల పైన కూడా కేసులు నమోదయ్యాయి. సో, అది ఒక వైపలా నడుస్తూనే ఉంది. సో, దీని సివియారిటీ ఎంతుంటది? అంటే బెట్టింగ్ యాప్స్ మన దగ్గర లీగల్ అయితే కాదు. బట్ ప్రమోట్ చేయడం, వాటి వల్ల ఎంతో మంది నష్టపోవడం. సో, వీటికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది మేడం? ఒకటమ్మా వాళ్ళకి కూడా పాపం సినిమా యాక్టర్స్‌కి కూడా ఏదో ఇప్పుడు యాడ్స్ వచ్చినట్టే వస్తాయి. హ్మ్. అందులో దిగితే కానీ ఇది బెట్టింగ్ యాప్ అని తెలియకుండా దిగిన వాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. ఆ తర్వాత ఏంటంటే ముందైతే అదేదో ప్రమోట్ చేస్తున్నాము అన్నట్టే వెళ్ళి ఉంటారు. హ్మ్. ఎప్పుడైతే ఇది సోషల్ మీడియాలో వచ్చి ఇవన్నీ రప్చర్ అయ్యిందో హ్మ్. అది బెట్టింగ్ యాప్స్ కింద వచ్చి దాని మీద కేసులు బుక్ అయ్యి హ్మ్. ఈ లోపల వీళ్ళు పీకల లోతు మునిగిపోతారు. హ్మ్. దాని తర్వాత కోర్టు నిర్ణయించాలి అంతే. హ్మ్. కోర్టే నిర్ణయిస్తుంది. మన చేతుల్లో ఏదీ లేదు. ఓకే.
పోలీస్ వాళ్ళు వాళ్ళది ఏముందో అది సబ్మిట్ చేస్తారు. కోర్టు అవన్నీ చూసి అది దీని మీద ఎంత న్యాయం ఉంది, అన్యాయం ఎంత ఉంది, వాదోపవాదాలు జరిగిన తర్వాత శిక్ష ఖరారు చేస్తారు. అంతేగాని మనం ఊహించేసి చెప్పకూడదు. ఇప్పుడు నాకును అన్వేష్కి తేడా ఉండదు. అక్కడ కోర్టులో వాళ్ళు తీర్పు ఇచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది. నేను చెప్పింది అక్కడ జరుగుతుంది అని అనడానికి లేదు. సో మనం చెప్పలేము ఏ సెక్షన్ ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు. శిక్ష వాళ్ళు ఖరారు చేసేదాకా ఎవరికి తెలియదు. ఓకే మేడం, ఇప్పుడు అన్వేష్ విషయంలో పాస్పోర్ట్ ఒకవేళ రద్దయితే ఎందుకంటే రద్దయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు అతనికి ట్రావెల్ చేయలేడా వరల్డ్ వైడ్ గా, ఎందుకంటే అతని పని అది ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అండ్ రీసెంట్ గా ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను చూసాను, బెయిల్ మీద ఉన్న వ్యక్తి విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ మన బోర్డర్ ఇవ్వలేదు. మీరు ఎలా అడుగుతారు, బెయిల్ మీద ఉన్న వ్యక్తి మీకు పాస్పోర్ట్ కావాలని చెప్పేసి కోర్టు అయితే ఫైర్ అయింది. ఇప్పుడు అన్వేష్ విషయంలో కూడా ఇదే జరుగుతుందా? ఎవరైనా అంతే. అన్వేష్ ఎక్స్ట్రా ఏం కాదు కదా, మనలాంటి హ్యూమన్ బీయింగే కదా. ఆయనకేమి సపరేట్ కేటగిరీ అంటూ ఏం లేదు. ఎవరికైనా అంతే. ఒకసారి కేసు బుక్ అయింది అంటే ఆ కేసు మొత్తం అయ్యేదాకా బయటకు వెళ్ళడానికి ఉండదు. వాళ్ళు చెప్తారు. అందుకే పాస్పోర్ట్స్ అవి సీజ్ చేస్తారు. వాళ్ళకి కొద్ది రోజుల పాటు కండిషనల్ బెయిల్ ఇస్తారు, సంతకాలు వచ్చి పెట్టమంటారు. తర్వాత వన్ కండిషన్ కూడా చెప్తారు,